హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గౌతమ్ అయితే హాస్పిటల్లో ఉంటాడు. ఇక గౌతమ్ అహల్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. అహల్య గారు, సారీ అండి, హాస్పిటల్లో లేట్ అయింది, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండి అని అయితే అంటూ ఉంటాడు గౌతమ్. ఇక అప్పుడు అహల్య, లేదండి, నేను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాను, నేనే వస్తున్నానండి అని అయితే చెప్తూ ఉంటుంది అహల్య. ఇక అప్పుడు గౌతమ్, ఏంటి మీరు వస్తున్నారా, మీరు ఎలా వస్తున్నారు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ గారు, మీరు టెన్షన్ పడకండి, నేను బుజ్జి చేత క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వస్తున్నాను, మీరేం టెన్షన్ పడకండి అని అహల్య చెప్తూ ఉంటుంది. క్యాబ్లో వస్తున్నారా? డ్రైవర్కి చెప్పి స్లోగా డ్రైవ్ చేయమని చెప్పండి, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా, వాటర్ బాటిల్ ఉందా, చాలా జాగ్రత్తగా రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఓకే గౌతమ్ గారు, నేను ఫాస్ట్గా వస్తాను కానీ మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అహల్య అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ దగ్గరికి వార్డ్ బాయ్ అయితే వస్తాడు. వచ్చి, సార్, మార్చరీలో ఒక డెడ్ బాడీ మిస్ అయింది సార్ అని అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి మిస్ అయిందా అని వెంటనే గౌతమ్ అయితే మార్చరీలోకి పరిగెట్టుకుని వెళ్తాడు. అక్కడ బుల్లబ్బాయి మిస్ అవ్వడంతో ఇక వెంటనే గౌతమ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఈ బుల్లబ్బాయి మళ్ళీ తప్పించుకున్నాడు, ఇప్పుడు వీడు తప్పించుకున్నాడంటే గౌతమ్ గారు అహల్య గారికి మళ్ళీ ఏ ముప్పు తలపెడతాడో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు గౌతమ్. మరొక పక్కన అహల్య అయితే క్యాబ్లో వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే క్యాబ్ డ్రైవర్ అయితే తన ఫేస్కి ఉన్న మాస్క్ తీస్తాడు. ఇక అది చూసి ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్గా వచ్చింది ఎవరో కాదు, బుల్లబ్బాయి. ఇక బుల్లబ్బాయిని చూసి ఒక్కసారిగా అహల్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక బుల్లబ్బాయి అహల్యని చూసి, బంగారం, ఇన్నాళ్ళకి నా చేతికి చిక్కావు, నిన్ను ఇక అస్సలు వదలను అని చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు బుల్లబ్బాయి బారి నుండి అహల్యని గౌతమ్ ఎలా కాపాడతాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.